कृष्णे नामरसक्तहो विनिहतां कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुद्दितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं, हे कृष्ण संरक्ष माम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। హరే కృష్ణ. ఏమంటారు మీరు స్కూల్లో? గుడ్ ఆఫ్టర్నూన్ అంటారా? సరే, అయితే మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇందాక ప్రభుజీ అంటున్నారు, ఈయన ఇంజనీరింగ్ చేశారు, ఊరికే ఆషామాషి సాధు అవ్వలేదు అని చెప్తున్నారు మీ అందరికీ. అవునా కాదా? మొన్న మేము ఒకసారి ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఒక ఆయన, అరే మీరు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నారు కదా, మీరేం చదువుకున్నారు? అయితే మేము కంప్యూటర్ సైన్స్ చేసామండి. అయితే అన్నారు, ఇంత చదువుకొని మీరు సాధువు అయిపోయారా అని. అయితే మేమన్నాం, అయ్యా మీకు చదువుకున్న ఇంజనీర్లు కావాలా అని అంటే, కావాలి సార్. చదువుకున్న డాక్టర్లు కావాలా? కావాలి సార్. చదువుకున్న లాయర్లు కావాలా? కావాలి సార్. మరి చదువుకున్న సాధువులు ఎందుకు వద్దయ్యా మీకు అంటే, ఆయన కావాలి సార్, అందుకే నేను చదువుకున్నాను అని. ఎందుకో తెలుసా అండి, చదువుకోకపోతే మనకి వాల్యూ ఉండదండి. మనం జీవితంలో ఏం చేయాలన్నా సరే చదువు అవసరం. ఇందాక మీరు ఈయన కంప్యూటర్ సైన్స్ చేశారనగానే అందరూ చప్పట్లు కొట్టారు. లేదండి ఈయన 10th ఫెయిల్ అన్నారనుకోండి, ఈయన దగ్గర నుంచి మేమెందుకు వినాలి అని అంటారు. అంతేనా కాదా? కాబట్టి శ్రద్ధగా చదువుకోవాలి. మీకు ఇప్పుడు ఉండే కర్తవ్యం ఏదన్నా ఉంటే అది జాగ్రత్తగా టీచర్లకి వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ, విద్యకి గౌరవాన్ని ఇస్తూ. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళారనుకోండి, టెంపుల్ని ఏమంటారు తెలుగులో? ఇంకా ఏం ఆలయం? దేవాలయం అని అంటాం. అవునా? మీ స్కూల్ని ఏమంటారు? ఇంకా విద్యాలయం అని అంటారు. పెద్ద తేడా ఏం లేదండి. ఆ ఆలయంలో దేవుడు ఉంటాడు కాబట్టి దేవాలయము అంటారు. ఈ ఆలయంలో విద్య ఉంటుంది కాబట్టి విద్యాలయము అని అంటారు. అక్కడ దైవం ఎంత ముఖ్యమో ఇక్కడ విద్య అంత ముఖ్యం. కాబట్టి చక్కగా మీరందరూ చదువుకున్నారనుకోండి, అప్పుడే మీరు పెద్దగా అయ్యి ఏమి మాట్లాడినా ఏమి చేసినా మీకు వాల్యూ ఇస్తారనమాట. అందుకోసం చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న కథ చెప్తాను, దాని తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను. ఒకసారి ఒక ఆయన ఇలా నడుస్తూ వెళ్తున్నాడు రోడ్డు పైన. ఒక ఆయనకు ఒక ఇంత గుడ్డు కనిపించింది అనమాట, ఎగ్. అయితే నేను అనుకున్నాడు, అయ్యో ఇది కోడిగుడ్డు లాగా ఉందే, పాపం ఇక్కడ రోడ్డు పైన పడిపోయింది, దీన్ని తీసేసి మా ఇంట్లో ఉండే కోళ్ళ దగ్గర పెట్టేస్తాను అని పట్టుకున్నాడు. తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండే కోళ్ళ దగ్గర పెట్టేశారు. ఆ కోళ్ళు గుడ్లు పెట్టాయి, దాంతోపాటు వీటి కూడా హ్యాచ్ అయిపోయాయి అన్నమాట. అయిపోయేసరికి కోడి గుడ్ల నుంచి చిన్న చిన్న కోడి పిల్లలు వస్తాయి కదండి. ఈ యొక్క గుడ్డులో నుంచి కూడా ఒక పిల్ల వచ్చింది. కానీ ఏం పిల్ల వచ్చిందో తెలుసా అండి బయటికి? గ్రద్ద పిల్ల. ఈగల్ తెలుసా మీకు? ఈగల్ పిల్ల బయటికి వచ్చిందనమాట, చిన్నది. అయితే అది ఇలా చూస్తుంది. వాళ్ళమ్మ ఎక్కడి నుంచో చెత్తలో నుంచి ఒక చిన్న చిన్న క్రిములు తీసుకొచ్చి దీని నోట్లో కూడా వేస్తుంటే ఇది కూడా తింటూ ఉంది. వాళ్ళమ్మ ధాన్యం తింటూ ఉంటే దాని వెనకాల నడుస్తూ తింటూ ఉన్నది. అవి ఎలా అయితే నడుస్తాయో, ఎలా అయితే తింటాయో అలానే ఈ గ్రద్ద పిల్ల కూడా అలానే చేస్తుంది అనమాట. ఒకరోజు ఇలా మీలాగా గ్రౌండ్లో కూర్చొని ఇలా ఆకాశం వైపు చూస్తుంటే ఒక పెద్ద పక్షి గాల్లో ఎగురుతూ ఉందన్నమాట. అయితే ఈ గ్రద్ద పిల్ల పక్కనున్న కోడి పిల్లతో అడుగుతుంది, ఏంటది గాల్లో ఎగురుతుంది, ఎవరు వాళ్ళు అని అంటే, ఆకాశానికి రాజు, దాన్ని గ్రద్ద, ఈగల్ అని అంటారు, అది ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది అని అంటే,
ఎంత అదృష్టం దానికి, ఆకాశంలో వెళ్తుంది, మనం మాత్రం కోడ్లం కదా, మనం ఇక్కడే ఉండాలి. దానికి కూడా ఆ పొటెన్షియల్ ఉందండి, అది కూడా ఆకాశంలో ఎగరగలుగుతుంది, కానీ ఎగరలేదు. ఎందుకు? నేను కోడి పిల్లని అని అనుకుంటుంది కాబట్టి, కోడి పిల్లలతో పాటు ఉంటుంది కాబట్టి. ఆ శక్తి ఉన్నా సరే తెలియట్లేదు ఎగరగలను. మనందరం కూడా అలాంటి వాళ్ళమే అండి. మనందరం కూడా గ్రద్దల్లాగా ఆకాశంలో అంత ఎత్తుకి ఎగరగలే సామర్థ్యం మన దగ్గర ఉంది. దానికి 2 విషయాలు కావాలి అంత ఎత్తుకి ఎగరాలి అని అంటే. ఒకటి, మనము ఏంటో, మన పొటెన్షియల్ ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. 2, మనం ఎవరితోటి ఉంటున్నామో వాళ్ళని చూసుకోవాలి. ఎవరైనా అన్నారనుకోండి, ఏం చదువుకుంటావులే, స్కూల్లో ఎగ్జామ్ ముందు రోజు చదువుకుందాంలే, ఇప్పుడు స్కూల్ పుస్తకాలు బంద్ చేసాయి అని అనే వాళ్ళతో మనం ఉన్నాం అనుకోండి, ఎప్పటికీ మనం అలానే ఉంటాం. లేదు, ఎవరైనా మంచిగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, మంచిగా యాక్టివిటీస్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు, మంచి ఆలోచనలతో, మంచి అలవాట్లో, ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఎంత సుందరంగా నృత్యం చేస్తున్నారు, ఎంత బుద్ధిగా మీరందరూ కూర్చున్నారు, మీ టీచర్లు ఎంత శ్రద్ధగా వింటున్నారు, మీ ప్రిన్సిపల్ సార్కి ఉండే కమిట్మెంట్ గురించి ఆల్రెడీ ప్రశాంత్ ప్రభు చెప్పారు. కాబట్టి ఇలాంటి మంచి వాతావరణంలో మంచి వ్యక్తులతో ఉండగలిగామనుకోండి, మనము ఏదైతే స్థాయిని రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నామో ఆ పొటెన్షియల్ మనకు అర్థమవుతుంది, అంత ఎత్తు ఎగరగలుగుతాం. ఇది జీవితంలో చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆల్వేస్ బీ ఇన్ ద రైట్ అసోసియేషన్. ఎప్పుడైనా సరే ఎవరైతే మంచిగా చదువుకుంటారో, మంచిగా మాట్లాడతారో, మంచిగా టీచర్స్ని గౌరవిస్తారో, ఎవరికైతే ఇంతూజియాజం ఉందో అలాంటి వాళ్ళ దగ్గర ఉండాలి. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మీ దగ్గర ఉండే మంచి విషయాలను పంచడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళ దగ్గర ఉండే మంచి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో, మనం కూడా ఆ ఈగల్ ఎంతైతే ఎత్తు ఆకాశంలో ఎగరగలుగుతుందో అంత ఎత్తు మనం కూడా వెళ్ళగలుగుతాం. మీ అందరూ కూడా మంచిగా మీ స్టడీస్లో నెంబర్ 1 ఉండాలని, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో నెంబర్ 1 ఉండాలని. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. మేము కూడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మీలాగనే కూర్చునే వాళ్ళం, స్కూల్కి వస్తూ టీచర్లతో. ఇప్పుడు మీకు విషయం తెలుసా, మా టీచర్లు అందరూ మా ప్రవచనాలు వింటారనమాట. అప్పుడు మేమంటాం, మా టీచర్స్ డే రోజు మా టీచర్స్కి మేము హ్యాపీ టీచర్స్ డే అని పెడితే వాళ్ళు మాకు కూడా మెసేజ్ పంపించారు, హ్యాపీ టీచర్స్ డే టు యూ టూ అని పంపించారు. నేనన్నా, నాకెందుకు చెప్తున్నారంటే ఇప్పుడు మీరు నాకు టీచ్ చేస్తున్నారు కాబట్టి అని. కాబట్టి ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలైనా సరే మా కాలేజ్లో ఉండే టీచర్స్తో, మా స్కూల్లో ఉండే టీచర్స్తో మాకు అంత మంచి అనుబంధం ఉన్నది ఇంకా. కాబట్టి పిల్లలుగా ఉన్న సమయం మళ్ళీ వెనకాలకి రాదు, తెలుసునా మీకు? కాబట్టి ఇది మోస్ట్ హ్యాపీ అండ్ మోస్ట్ ప్రెషియస్ టైం మీ జీవితంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్క మూమెంట్లో కూడా మీరు ఏం నేర్చుకోగలుగుతారు అని చూడండి. ఇప్పుడు మీకు ఫోన్ ఆయన రికార్డింగ్ చేస్తున్నారు. రికార్డింగ్ చేయాలి అని అంటే, ఫోన్ పని చేయాలి అని అంటే ఛార్జింగ్ పెట్టాలా? ఛార్జింగ్ పెడితేనే కదండి పని చేస్తుంది. ఫోన్ 1% ఛార్జింగ్ ఉండి మీరు బయటికి తీసుకెళ్లారనుకోండి, అయ్యో 1% ఉంది, 1% ఉంది, ఛార్జర్ ఉందా, స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఏం చేయలేము ఇంకా. ఎప్పుడైతే మీరు స్కూల్లో చదువుకుంటున్నారో, కాలేజ్లో చదువుకుంటున్నారో, అప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. మీకు ఇప్పుడు ఎంత మీరు ఛార్జింగ్ పెట్టుకోగలిగితే మీ ఒక్కసారి ఎడ్యుకేషన్ అయిపోయాక అంత సేవ మీరు సమాజానికి, దేశానికి, ధర్మానికి చేయగలుగుతారనమాట. మీరు ఇలా మంచిగా ఆధ్యాత్మికంగా, భౌతికంగా, విద్యాపరంగా చాలా బ్రహ్మాండంగా ముందుకు ఎదగాలి అని మీకు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రార్థన చేస్తున్నా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక 2 questions తీసుకోవచ్చు. మా స్కూల్లో మా టీచర్ కూడా అడిగేది, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
మేము అనుకునే వాళ్ళు అమ్మో క్వశ్చన్ అడిగితే మళ్ళీ క్లాస్ ఎక్కువసేపు అయిపోతుందిలే, ఏం క్వశ్చన్ లేవని చెప్పేసాం అనుకోండి, తొందరగా వెళ్ళిపోతారు టీచర్లు అనుకునేవాళ్ళు. మీరు కూడా అలానే అనుకుంటున్నారా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మరి మీ దగ్గర? ఎవరికైనా ఉంటే చెయ్యొచ్చు. అందరు పక్కన వాళ్ళు చూస్తున్నారేంటి? ఎస్ మాతాజీ. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ భాగవతం అండ్ భగవద్గీత? అదేనా మీ ప్రశ్న? ఓకే, ఇప్పుడు నేను మీకు లెక్చర్ చెప్పడానికి వచ్చాను కదా. ఫస్ట్ మీ ప్రిన్సిపల్ సార్ ఇంకా ప్రశాంత్ ప్రభు నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా. ఈయన ఇక్కడ చదువుకున్నారు, ఈయన ఇక్కడ ఇచ్చేశారు, ఈయన ఇలా ఆన్లైన్లో వీడియోస్ చెప్తారు. తర్వాత మీరు నా గురించి విన్నారు, అవునా? భగవంతుడు మాట్లాడింది గీత, అంటే భగవంతుడు ఇచ్చిన ప్రవచనాన్ని భగవద్గీత అంటారు. భగవంతుడి గురించి చెప్పే ఇంట్రడక్షన్ని భాగవతం అంటారు. భగవంతుడి గురించి చెప్పేది భాగవతం, భగవంతుడు చెప్పింది గీత. ఓకే, హరే కృష్ణ. వెరీ నైస్ క్వశ్చన్. మీ పేరేంటండి? ఏ క్లాస్ చదువుతున్నారు? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా స్టూడెంట్స్లో? ఓకే, మీకు ఏదైనా ప్రశ్న ఉందా? టెల్ మీ అబౌట్ సనాతన ధర్మ. సనాతన ధర్మ, ప్రతి ఒక రిలీజియన్కి ఒక స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేది ఉంటుంది. కానీ మన ధర్మం పేరు సనాతనమైన ధర్మము అని, అంటే ఏ స్టార్టింగ్ లేదన్నమాట. ఎప్పటి నుంచో ఉన్నది సనాతనం. మిగతా వాటిని మతములు అని అంటారు, రిలీజియన్స్ అని అంటారు. కానీ సనాతనాన్ని ధర్మము అని అంటారు. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. సనాతన ధర్మం యొక్క వెరీ సింప్లిస్టిక్ నిర్వచనం ఇవ్వాలంటే ఏంటో తెలుసా అండి? సనాతన ధర్మంలో నాకేంటి అని ఆలోచించను, కానీ నేను సమాజానికి ఏమి ఇవ్వగలుగుతాను అని ఆలోచిస్తాను అనమాట. సనాతన ధర్మం అంటే a religion of giving, not taking. ఇది వన్ ఆఫ్ ది సింప్లిస్టిక్ డెఫినేషన్స్ ఆఫ్ సనాతన ధర్మం. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎస్ మాతాజీ. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కీపింగ్ ద తిలక్? తిలకం పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అని. ఇప్పుడు చాలామంది అంటారు మమ్మల్ని తెలుసా, మేము కాలేజ్లో తిలకం పెట్టుకొని వెళ్ళినప్పుడు షో ఆఫ్ ఎందుకు చేయాలి, తిలకం ఎందుకు పెట్టుకోవాలి అని అంటారు. మీకు చెప్పామనుకోండి, యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలి, భక్తి ఉంటే హార్ట్లో పెట్టుకోవచ్చు కదా, బయటికి ఎందుకు చూపించాలి అని అంటారు. ఇప్పుడు మాకు చదువుకోవాలని చాలా ఉంది సార్, కానీ మేము యూనిఫామ్ వేసుకోమంటే మీ టీచర్లు ఎలవ్ చేస్తారా మిమ్మల్ని? ఏం టీచర్లు ఎలవ్ చేస్తారా మిమ్మల్ని? మీరు చదువుకోవటం ఎంత మీ మనసులో ఉన్నా సరే యూనిఫామ్ వేసుకోవాలి, కంపల్సరీయా కాదా చెప్పండి? యూనిఫామ్ వేసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే, మనం చదువుకునే చదువు పైన ఒక కమిట్మెంట్ మనకున్నది అని తెలుస్తుంది, అవునా? అలానే తిలకం పెట్టుకోవటం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మనం ఆచరించే ధర్మం పట్ల మన కమిట్మెంట్ అనేది తెలుస్తుంది అనమాట. అప్పుడు మనం ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాం. చూడు, వర్షం కూడా వస్తుంది. మీ ప్రిన్సిపల్ సార్ అనుకున్నట్టు ప్రభుజీ వస్తారా, వర్షం వస్తారా? ప్రభుజీ కూడా వచ్చారు, వర్షం కూడా వస్తుంది. ఐ థింక్ ఇట్ ఈస్ అ రిమైండర్. 15 నిమిషాలు అయిపోయింది అని వర్షం చెప్తున్నట్టుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్ 15 minutes అయింది. కాబట్టి చాలా సంతోషం. ఈసారి మళ్ళీ మేము ఆదిలాబాద్ వచ్చాము, నిన్న ముంబై నుంచి వచ్చాము, మళ్ళీ రేపు హైదరాబాద్ వెళ్ళాలి, విశాఖపట్నం, విజయనగరం, ఢిల్లీ, బృందావన్, నాసిక్, మళ్ళీ ముంబై. కాబట్టి ఒక హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది లైక్ నెక్స్ట్ 15 days కోసం. అందుకోసం ఎక్కువ సమయం మేము ఈరోజు మీకు ఇవ్వలేకపోతున్నా, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా మీతోటి ఎంత వీలైతే అంత సమయం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ.